మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి హోంమంత్రి గారిని సూటిగా ప్రశ్నిస్తున్నాం. మాటలు చెప్పి డైవర్ట్ చేసి మీ బాధ్యతల నుంచి ఎట్టి పరిస్థితుల్లోనూ తప్పించుకోలేరు. విజయవాడ కృష్ణలంకకు చెందిన కాపు యువకుడు సాయి కృష్ణపై ఉన్నవి 9 కేసులండి కదా. ఫర్ ఎగ్జాంపుల్ మాట్లాడుకుందాం దీని గురించి. 9 కేసులు. మీ పార్టీకి చెందిన ఎమ్మెల్యే చింతమనేని గారిపై ఉన్నవి కూడా 33 కేసులు. ఒకే కేసులో ఒక కేసులో శిక్ష కూడా పడింది నాకు తెలిసి కదా. ఇప్పుడు సాయి కృష్ణకి గోళ్ళు పీకి కాళ్ళు విరక్కొట్టి చంపేసి బూడిదగా మార్చేశారు కదా మరి ఇప్పుడు సేమ్ అదే చింతమనేని గారికి కూడా వర్తిస్తుందా? అదేంటది మరి? ఈ సాయికృష్ణ మీద కేసులు ఉన్నాయి, మీరు గోల్డ్ పీకేశారు, లాకప్లో ఇష్టం వచ్చినట్టు కొట్టారు, చంపేశారు, కాల్చి బూడిద చేస్తారు. మరి న్యాయం సమానంగా ఉండాలి కదా. మీ పనిచేసే విధానం ఇదే అయినప్పుడు మరి చింతమనేని గారికి కూడా అదే వర్తించాలి కదా. దీని మీద మీరు ఏం సమాధానం చెప్తారు? మీరు ఇలాగే చింతమనేని గారి విషయంలో కూడా చేయగలరా? హోంమంత్రి అనిత గారు, మీ దగ్గర ఆన్సర్ ఉందా? కదా పాపం గంజాయి కేసులో సీనియర్ స్మగ్లర్ని పట్టుకున్నాం కదా అంటే, అయ్యే చెన్నై పోలీసులు కదా మేడం పట్టుకుంది అంటే, అయ్యే మాకు కూడా క్రెడిట్ ఇవ్వండి అని అడుగుతున్నారు కదా మీరు. క్రెడిట్ చోరీ అలవాటే కదా మీకు. ఈ రోజులుగా చిన్నారి ఎక్కడుందో తెలియకపోతే స్పందించని మన కూటమి హోంమంత్రి గారు, విజయవాడలో యువకుడు లాకప్ డెత్ అయితే స్పందించని హోంమంత్రి గారు, దెందులూరు టీడీపీ ఎమ్మెల్యే ఇంటికెళ్ళి అంతు చూస్తా అంటూ మాట్లాడి ప్రగల్భాలు పలికితే స్పందించని హోంమంత్రి గారు, ఇదే కూటమి హోంమంత్రి గారు మేకప్ మీద మాత్రం భలే స్పందించారండి. మేకప్ మీద మాత్రం భలే స్పందించారు. మాజీ మంత్రి మాట్లాడారు, నన్ను ఏదో అనేశారు అంటూ గగ్గోలు పెట్టేస్తున్నారు అసలు మొత్తం అందరూ బయటకు వచ్చి. ఎంత దారుణం అంటే ఈ కూటమి ప్రభుత్వంలో మేకప్కున్న విలువ మనుషులకు లేదండి. డ్రగ్స్ కేసులో పట్టుబడ్డ మీ ఎంపీ నాలుకను మీ న్యాయం ప్రకారమే కత్తిరించాలా వద్దా? అదెందుకు మర్చిపోయారు మీరు? మీకు గుర్తులేదా? మేము గుర్తు చేస్తున్నాం. పోనీ ఇప్పుడు దీని మీద మీరు ఏం యాక్షన్ తీసుకుంటారు? మీ మంత్రి సంధ్యారాణి గారి పిఏ ఉన్నారు కదా, మరి ఆ పిఏ కూడా మరి సాయికృష్ణ లాగానే చర్యలు తీసుకోవాలి కదా. దాని మీద మీ సమాధానం ఏంటి? ఇవేమీ కనపడవు మనకి. ఆడపిల్లల్ని రేప్ చేసి లోబర్చుకుని మోసం చేసిన మన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ గారు, మీ కూటమి ఎమ్మెల్యే, ఆయన ఉన్నారు కదా, మరి ఆయన్ని ఏం చేద్దాం? ఆయన్ని మాత్రం ఢిల్లీ మీటింగ్లకు తీసుకెళ్తారు, ఈయనకు మాత్రం 4 కోసేసి గోల్డ్ పీకేసి చంపేసి బుడి చేసేస్తారు. మళ్ళీ ఏమన్నా అంటే అమ్మో నా మేకప్ గురించి మాట్లాడేశారు అని బయటకు వచ్చి గగ్గులు పెడతారు. మరొక్కసారి చెప్తున్నాను, పాయకరావుపేట పాపాయమ్మ గారు, హోంమంత్రి అనిత గారు, మీరు హోంమంత్రిగా నడుచుకోండి. మీ పోలీస్ వ్యవస్థకి అందరికీ సమన్యాయం జరిగేలా చూడమని చెప్పండి. చట్టం అందరికీ ఒక్కటే అని చెప్పండి. ఎవరికి చుట్టం కాదు అని చెప్పండి. ఇంక ఇప్పుడు కూడా మీరు ఇలా నడుచుకోకపోతే ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చూస్తూ ఊరుకోదు, మిమ్మల్ని క్వశ్చన్ చేస్తూనే ఉంటుంది. ఊపిరి పీల్చుకోవడానికి కూడా ఇబ్బంది పడే రోజు వస్తుంది మీకు.